రాజకీయాలు లేవు, రహస్యాలు లేవు, ఏ పార్టీ జెండా లేదు, వ్యక్తిగత ఎజెండా అస్సలు లేదు. జనం కోసమే ప్రశ్నిస్తాం, జనం కోసమే గళమెత్తుతాం, జనం గోడును చూపిస్తాం. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం, పరిష్కార మార్గం కోసమే మా అన్వేషణ. పాలకుల మొద్దు నిద్ర వదిలించడమే రాజ్ న్యూస్ ముఖ్య ఉద్దేశం. పేదోడి ఆనందమే మా అంతిమ లక్ష్యం. సమస్య మీది, పోరాటం మాది. ప్రచారం కోసం కాదు, పరిష్కారం కోసం ముందుకెళ్దాం. అహంతో ఉన్న నేతల కళ్ళు తెరిపిద్దాం, సామాన్యుడికి అండగా నిలుద్దాం. ప్రజా గళం విప్పుదాం, ప్రజా పాలన కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేద్దాం. అందుకు రాజ్ న్యూస్ ప్రజా గొంతుక కార్యక్రమాన్ని ఆయుధంగా చేసుకుందాం. విరిగిన తలుపులు, చెదలుబట్టిన కిటికీలు, పెచ్చులూడిన పైకప్పు, తుప్పుపట్టిన ఫ్యాన్లు, కప్పుకునే దుప్పట్లుండవు. కాస్మోటిక్ బిల్స్ ఇవ్వరు. నాణ్యమైన విద్య లేదు, మెరుగైన వైద్యం లేదు. సమస్యలతో కొట్టుమిట్టుతున్నాయి సంక్షేమ హాస్టళ్లు. రేవంత్ పాలనలో చదువులు ఆగమాగం అవుతున్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో నరకానికి నకళ్లుగా తెలంగాణ హాస్టల్స్ మారిపోతున్నాయి. చదువుకోవాల్సిన చోట విద్యార్థుల మృత్యు ఘోష వినిపిస్తోంది. సంక్షోభంలో ఉన్న సంక్షేమ హాస్టళ్లపై ఇవాల్టి ప్రజా గొంతుక. ఒకటి, రెండు, మూడు ఇవేవో పరీక్షల్లో వచ్చిన ర్యాంకులు కావు. తెలంగాణ సంక్షేమ హాస్టళ్లలో తనువు చాలించిన విద్యార్థుల లెక్కలివి. రేవంత్ 18 నెలల పాలనలో 100కు పైగా స్టూడెంట్స్ మృత్యు వాత పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్స్ అధ్వాన్నంగా మారిపోతున్నాయి. సంక్షేమ హాస్టల్స్ అనారోగ్య కేంద్రాలుగా తయారయ్యాయి. చాలీచాలని నిధులు, కొరబడిన పర్యవేక్షణతో గురుకులాలు కొట్టుమిట్టాడుతున్నాయి. హాస్టల్ విద్యార్థులకు భద్రత కరువైంది. సమస్యలతో స్టూడెంట్స్ సహవాసం చేస్తున్నారు. ఏజెన్సీ గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో, గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, లేదా ములుగు కావచ్చు, లేదా ఇల్లందు కావచ్చు, లేకపోతే ఆ ఖమ్మం సంబంధించినటువంటి బార్డర్లో ఉండబడినటువంటి ఆ సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు లేదా గిరిజన రెసిడెన్షియల్స్ సంబంధించినటువంటి స్కూల్స్లలో అనేక సమస్యలు తిష్టవేసినాయి. అందులో విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ సమస్యలు ఏ ప్రభుత్వం కూడా పరిష్కరించలేనటువంటి ఆ పరిస్థితులలో ఆ సమస్యలతో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఈ రోజున ప్రభుత్వాలు, గతంలో కేసీఆర్ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతాను, కానీ విద్యార్థుల వ్యతలు, బాధలు, తలరాతలు మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో మారతలేనటువంటి పరిస్థితి ఈరోజు ఆ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులను చూస్తే మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఆశ్రమ పాఠశాలలలో కనీసం మౌలిక సదుపాయాలు ఉండవు. మౌలిక సదుపాయాలు కనీసం తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి, చుట్టూ ప్రహారీ కూడా లేనటువంటి పరిస్థితి. అందులోకి పాములు, తేలి, విషసర్పాలు, ఆ విష జంతువులు కూడా వచ్చి ఆ పిల్లల్ని కాటేసి అనేక మంది పాము కాట్లకు గురై మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలోని ఏజెన్సీ గిరిజన గ్రామాలే. ఇక తెలంగాణలో పేద విద్యార్థుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారిపోతోంది. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో సరైన వసతులు లేక, పౌష్టికాహారం అందక, తాగునీటి కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల పారిశుధ్యం, తాగునీటి కొరత సమస్యలు కూడా ఉన్నాయి. మరి చోట్ల ప్రహరీ సమస్యలు కూడా దర్శనమిస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల పౌష్టికాహారం అందడం లేదు. ఇలా సవాలక్ష సమస్యలు, అరకొర వసతులతో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. ఈ రోజు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎవరి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేద్దామని కంకణం కట్టుకున్నాయి. ఆ క్రమంలోనే మొదటిగా జెడ్పీహెచ్ఎస్ స్కూళ్లను, ఎంపీపీ స్కూళ్లను పూర్తిగా నిర్వీర్యం చేశాయి. ఆ తర్వాత ఇప్పుడు మెల్లిమెల్లిగా ఎంజేపీ స్కూళ్ళ వైపు వచ్చాయి. ఒకవైపు ప్రభుత్వం ₹1,00,000 ఖర్చు పెడుతున్న ఒక విద్యార్థి మీద గొప్పలు చెప్పుకుంటూనే కనీస సౌకర్యాలు అక్కడ విద్యార్థికి అందడం లేదు. ఒకవైపు తనకు ఆహారంలో కూడా మనం చూస్తున్నాం, ఎప్పటికీ మనం పేపర్ ఓపెన్ చేస్తే మనం కనబడుతున్నాం, ఎక్కడో అక్కడ ఫుడ్ పాయిజన్ అయింది, ఎక్కడో దగ్గర ఫుడ్ పాయిజన్ అయింది, లేదా నిర్వహణ లోపాలు. ఇక నిర్వహణ లోపం గురించి ఎంత తక్కువ చెప్తే అంత. సగం వరకు ఈ రోజున్న బిల్డింగ్స్ కి కనీసం బాత్రూమ్లకు డోర్స్ లేని పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కిటికీలు విరిగినవి ఉన్నాయి, ఫ్యాన్లు లేవు, లైట్స్ లేవు, వెంటిలేషన్ లేవు. ఒకే రూమ్ లో చాలా మంది విద్యార్థులను ఇరికిరిగ్గా వేసేసి అనేక రకాల అసలు వాళ్ళకు చదువుకునే వాతావరణం కాకుండా ఒక పందుల కొట్టంలో ఎలా అయితే జంతువులు ఎలా ఉంచుతారు ఒక జంతుశాలలో, అనేక ఎంజేపీ పాఠశాలలో ఈ రోజు ఒక జంతుశాలను నిర్వహిస్తున్నారు. కనీసం ఎలాంటి విద్యా సంఘాలు కూడా లోపలి రాకుండా అనుమతి, అది ఒక నిర్బంధకారం, ఒక కారాగారం లెక్క దాన్ని తయారు చేశారు. దాని వల్లనే విద్యార్థులలో కూడా ఒక రకమైన ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అసలు విద్యార్థులకు బాగా
బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వీళ్ళు తీసుకునే నిర్ణయం వల్లనే ఈ పరిస్థితులు వచ్చి ఉద్దేశపూర్వకంగా ఈ రోజు ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఎలా అయినా చేసి విద్యారంగంలోకి వెళ్ళి ప్రభుత్వం చేతులు ఎత్తాలని చూస్తుంది. విద్య తన హక్కు కాదని చెప్పేసి విద్య నుండి దూరం అయిపోయి విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ పరం చేసి బలహీన వర్గాల దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడం కోసం ప్రభుత్వం వాళ్ళకు పూర్తిగా అండదండలుగా ఉంటుంది. పూర్వకంగానే ఈ రోజు ఏ ప్రభుత్వం తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు అధ్వానంగా తయారవుతున్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది పేద విద్యార్థులు చనిపోయారు అంటే పరిస్థితి ఏంటో ఎలా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక కారణంతో పిట్టల్లా రాలిపోతున్నారు విద్యార్థులు. హెల్త్ బాగా లేకనో ప్రమాదం కారణంగానూ స్టూడెంట్స్ మరణిస్తున్నారు. కొన్ని చోట్ల పాము కాట్లకు సైతం బలవుతున్న దుస్థితి ఉంది. ఇంకొన్ని చోట్ల సిబ్బంది వేధింపులు, మానసిక సమస్యలతో బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైపోతోంది. మౌలిక వసతుల కల్పనలో కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యాన్ని వెలుగొచ్చుతున్నారు. విద్యార్థుల బాగోగులు పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. ఇక దీని గురించి మరింత సమాచారం మా నల్లగొండ ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. చదువుకోవాలని ఆసక్తి ఉండి ఆర్థికంగా స్తోమత లేకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయబడ్డవే సంక్షేమ హాస్టల్స్. ప్రజెంట్ గా యాక్చువల్ గా సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలకు సంబంధించేసి వసతి ఏర్పాటు చేసి వాళ్ళకు చదువు వచ్చే విధంగా చేయడం వల్ల వాళ్ళు ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని ఉద్దేశిస్తారు. కానీ చూస్తే మాత్రము ఆ విషయాలు మాత్రం ఇక్కడ కనబడలేదు. దీనికి కారణం ప్రధానం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అని చెప్పుకొని చెప్తా ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు సంక్షేమ హాస్టల్ను గాలి కొదిలేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఈ హాస్టల్లో చదువుకొని విద్యని అభ్యసిస్తా ఉన్నారు. కానీ అరకుర వసతులతో, చాలిచాలనంటి సౌకర్యాలతో ఈ ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ను నడుపుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉంది. దీనికి గల ప్రధానమైన కారణం మౌలిక వసతులు లేకపోవడం, సరైన బిల్డింగ్ సౌకర్యం లేకపోవడం, వానొస్తే వలవల గాలొస్తే గలగరాని రీతిలో హాస్టళ్లు నిర్వహణ చేయడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటనే మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి వహించి వాళ్ళతో మార్పు రావాలంటే మనం మౌలిక సదుపాయాలు కల్పించాలి. వాళ్ళలో మార్పు రావాలంటే మనం అనేక రకాలుగా విద్యార్థులను మనం సౌకర్యాలతో ముందుకు నడిపినప్పుడే హాస్టల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇదే మిర్యాడంలో ఈ హాస్టళ్లలో మినిమం 150 నుంచి 200 మంది విద్యార్థులు ఉంటున్న హాస్టల్లో 4 బాత్రూమ్తో ఏ విధంగా విద్యార్థులు కాలయాపన చేయగలుగుతారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. యాక్చువల్గా వసతి గృహాలు ఏర్పాటు చేసిన తర్వాత వాటి పర్యవేక్షణ బాధ్యత మొత్తం కూడా ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే పర్యవేక్షణ అనేది పూర్తిగా లేకపోవడం వల్ల, అంటే వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించడం వల్ల, ఇప్పుడు హాస్టల్లో ఉన్నటువంటి సిబ్బంది అయితే వాళ్ళు కానీ వ్యవహరించడం వల్ల మెనూ పాటించకపోవడం వల్ల విద్యార్థులు అవసరం పడుతున్నారు. సో దీనిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీరు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నారు. కానీ మీరు డిమాండ్ చేసినప్పటికీ కూడా అధికారులు దీనిపై ఏమైనా దృష్టి పెట్టిన దాఖలు ఉన్నాయి? 100 సార్లుగా చెప్పినా కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ హాస్టల్లో 200 మంది విద్యార్థులు చదువుతున్న నిన్న నైట్ వచ్చిన వర్షానికి ఇప్పుడు దాకా విద్యార్థుల దగ్గర లోపల కిటికీలే లేవు. విద్యార్థులు వర్షానికి పండుకున్న పరిస్థితి ఉంది. నిన్న తక్షణమే ఇక్కడ ఉన్న అధికారులు దీన్ని స్పందించి నెక్స్ట్ ఆ కిటికీలు ఒకటి హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. ఇప్పుడు దాకా ఎవరికి చెప్పినా కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారు. అధికారులకు ఎన్నోసారి మెమోరాలను ఇచ్చినా కానీ, వినతి పత్రాలు ఇచ్చినా కానీ, ధర్నాలు చేసినా కానీ విద్యార్థులకి న్యాయం చేస్తామని అంటున్నారు. కానీ మెను ప్రకారమైన న్యాయం చేస్తున్నాం అని అంటున్నారు. కానీ చూస్తేనే ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఏం పరిస్థితి లేకుండా జరుగుతున్నది. కావునమే దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హాస్టల్లో ఎప్పటి నుంచి ఉంటున్నాము, అదేవిధంగా సరైనటువంటి వసతులు ఉన్నాయా, అంటే మెనూ పాటిస్తున్నారా లేదా? పాటిస్తున్నారు కానీ వంటలు మంచిగా ఉండవు. ఇప్పుడు నైట్ వర్షాలు వస్తే మీద పడుతుంది, వర్షం కిటికీల నుంచి మీద పడుతుంది. మేము ఆ కిటికీకి చెద్దరు కప్పుకుంటాం, ఏం రాక ఆ కిటికీలు ఉండవు, డోర్లు సరిగ్గా ఉండవు, గొళ్ళాలు ఉండవు. దానికి మీరు చెప్పారా హాస్టల్ వాడడానికి కానీ అదేవిధంగా ఇతర అధికారులు ఎవరు వచ్చినప్పుడు చెప్పారా ఈ విధంగా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని? చెప్తే ఇది ప్రైవేట్ హాస్టల్, పైనుంచి బిల్లులు రావట్లే అంటారు. ఇక కిటికీ వేపిమని సార్ అంటే వేపిస్తా అని చెప్తాడు. పైనుంచి కారుతుంది సార్ అని చెప్పిన వేపిస్తా చెప్పినా. వర్షం పడినప్పుడు చాలా కష్టం అవుతుంది. రూమ్లో మొత్తం వస్తుంది, పడుకుండా అంటే మొత్తం మీద వస్తుంది, పడుతుంది. ఇంతే. ఇంకా కర్రీలో ఆడ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సాంబార్ కొంచెం ఉప్పుగా ఉంది. నువ్వు చెప్పాము ఎప్పటి చదువుకుంటున్నా దీంట్లో? ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు కదా, టాయిలెట్స్ చూసినా 4 ఉన్నాయి. మరి మీరు పొద్దున్నే స్కూల్ పోవాలి, పోకుండా ఉండలేని, అంటే పోలేని పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది. అక్కడ టీచర్లు మిమ్మల్ని తిడుతున్నారా? తిడతారు సార్. ఏమని? మీరు స్కూల్కి ఎందుకు లేట్గా వస్తున్నారు, హాస్టల్ తొందరగా పంపించలేదా అని అంటారు సార్. తిడుతూనే ఉన్నారు. ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు వర్షం వస్తే పెట్టెలు మొత్తం తడిసిపోతున్నాయి. నిద్రపోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. రేకులు కింద అన్నం తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మేము పనుకుంటే విండోస్ నుంచి వర్షం వస్తుంది, అది
అది దుప్పట్లు ఉంటాయి కదా, అవి మొత్తం తడుస్తున్నాయి. 12 వరకు నిద్ర పోలే, పెట్టెలన్నీ తడుస్తున్నాను. మేము కూడా తడిసిపోయినాం. చెప్పారా మీరు ఇలా కిటికీలు లేవు, తలుపులు లేవు, మాకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి సంబంధిత అధికారులకు కానీ ఇంకా హాస్టల్ నిర్వాహకులు కానీ అని చెప్పారా? చెప్తే మళ్ళీ చూస్తాలే చేస్తాంలే అని అంటున్నారు, కానీ చేయలే అన్న. ఈ సమస్య పోవాలి అంటే హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు సంబంధించేసి మంచి ఫుడ్తో పాటు మంచి విద్యను అందించాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వము సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి దాంతో పాటుగా వాళ్ళ ఇస్తున్న మెనూను సరిగ్గా పాటించట్లేదని చెప్పేసి డిటిడిఓ గారు, సంబంధిత హాస్టల్ అధికారులు పర్యవేక్షణ క్లుప్తంగా ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వము ఇస్తున్న మెనూను అమలు చేస్తురా లేదనేది పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత డిటిడిఓది ఉంటుంది. డిటిడిఓ పర్యవేక్షణ లోపం కూడా ఇక్కడ కనబడతా ఉంది. దాంతోపాటుగా ప్రభుత్వము పేద విద్యార్థులు చదువుకోవాలంటే వాళ్ళకి సౌకర్యాలు ఉండాలి, సొంత భవనం ఉండాలి, అనేక రకాల ఇప్పుడు వర్షం వస్తే ఈవినింగ్ పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు, వాళ్ళకి ఇన్వర్టర్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా ప్యూరిఫైడ్ వాటర్ని సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా సొంత భవనం ఉంటే సోలార్ సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉంటాయి, లైబ్రరీ ఉంటుంది, అనేక రకాలుగా అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. దాంతోపాటుగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలను బకాయిలో ఉన్నాయి అన్నింటినీ రిలీజ్ చేయాలి. ఈ ప్రభుత్వం ప్రజాపాలన అనుకుంటా వాళ్ళ బిల్లులను కడతా ఉన్నారు తప్ప, వాళ్ళ జీతాలు పెంచుకుంటా ఉన్నారు తప్ప, పేద విద్యార్థులు చదువుకున్న ఖైదీల కన్నా హీనంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు మెస్ ఛార్జీలు పెంచినామని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ మెను ఎక్కడా పాటించని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖైదీల కన్నా తక్కువ రూపాయలతో విద్యార్థులకు మెస్ బిల్లులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే పెంచి దాంతోపాటుగా ప్రతి నెల మెస్ బిల్లులు విడుదలయ్యేటట్టు ఓ పక్కా ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వం అందించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, మీరు అనేక హాస్టల్స్ సందర్శించడం జరిగింది. ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థులు ఎలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు? వాళ్ళకు వసతి గృహం సొంత బిల్డింగ్ లేని కారణంగా, వాళ్ళకు కిటికీలు తలుపులు బాగలేని కారణంగా 200 మంది ఉంటే 200 మందిలో ఒక 4 బాత్రూమ్లు వాళ్ళకు సరిపోగా చాలా ఇబ్బందికరంగా చాలా బాధపడుతున్నారు. ప్రభుత్వం వాళ్ళని తక్షణమే వాళ్ళ గురించి తెలుసుకొని, వాళ్ళ బాధను తెలుసుకొని, వాళ్ళని ఈ డిడి అధికారులు, ఈ హాస్టల్ వార్డెన్లు వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితులను పట్టించుకొని వాళ్ళు తక్షణమే బిల్లును రిలీజ్ చేయాలని విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు మేము ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి కాస్మెటిక్ చార్జెస్ కానీ, అదేవిధంగా మెనుకు సంబంధించి కావాల్సిన ఫండ్స్ కూడా పెద్ద మొత్తంలో రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఆ ఫండ్స్ అనేవి వస్తున్నట్లయితే ఈ విధమైన సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పటికే 8 నెలలు గడుస్తూ ఉన్నది. ఇప్పుడు దాకా హాస్టల్ విద్యార్థులకు ఇప్పుడు దాకా మెనూ బిల్లు అయితే విడుదల చేయలేదు. అన్ని హాస్టల్ విద్యార్థులకు వచ్చినాయి, కానీ ఎస్టీ సామాజిక వర్గానికి అయితే ఇప్పటిదాకా బిల్లులు విడుదల కాలేదు. తక్షణమే ఈ బిల్లులు విడుదల చేసినా కానీ పిల్లలకు న్యాయం జరుగుతున్నట్టుగా మేము అనుకోవడం లేదు. ఎందుకంటే బిల్లులు విడుదల చేస్తేనే ఈ వార్డెన్లకు ఉపయోగం పడతలే కానీ పిల్లలకు ఉపయోగపడే పరిస్థితి లేదు. అందుకని ఈ బిల్లులు విడుదల చేసినా కానీ పిల్లలకు ఉపయోగపడే పరిస్థితి అయితే ఏం లేదని తెలుసుకుంటాం. చూడొచ్చు, మొత్తానికి సంక్షేమ హాస్టల్కి సంబంధించేసి ప్రభుత్వం మాత్రం శీతకరణ వ్యవస్థని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది, ఎందుకంటే మేము మెస్ ఛార్జీలు పెంచాము, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించేసి కావాల్సిన అవసరాల కోసం కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెద్ద మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన అన్ని బిల్స్ ఇస్తున్నాము. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు, మా ప్రభుత్వ హయాంలో అన్ని మంచి జరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. కానీ ప్రజెంట్ గా మనం వాస్తవ పరిస్థితులు తెలిసినట్లయితే, అంటే క్షేత్రస్థాయికి వెళ్ళి చూసినట్లయితే మాత్రము అవి పూర్తిగా అవాస్తవాలుగా మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు అయితే, విద్యార్థి సంఘాల నాయకులు అయితే చెప్తున్న విషయాలు ఏంటంటే, ప్రభుత్వం మాటలతో చెప్తుంది తప్ప, మాటలు చెప్తూ కాలం అనేస్తుంది తప్ప మాత్రం విద్యార్థుల సంక్షేమం కోసం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అందువల్ల విద్యార్థులు అనే వాళ్ళు అనేక అవసరాలు పడుతున్నారు. ముఖ్యంగా ఇక ఈ వసతి గృహాల్లో ఉండి ఉన్నత విద్యను అభ్యసించేసి ఒక గొప్ప పౌరులుగా తయారవుతున్న విద్యార్థులు మాత్రము అరకర వసతుల వల్ల మాత్రము తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క విషయంపై దృష్టి సారించేసి ప్రభుత్వ హాస్టల్కి సంబంధించి అంటే పర్యవేక్షణ అనేది సక్రమంగా ఉండే విధంగా చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు కావాల్సినటువంటి వసతి గృహాలకు సంబంధించి అంటే మొత్తం కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి కాబట్టి వాటిని మొత్తం కూడా సరిచేయాలి, వాళ్ళకి కావాల్సిన మెనూలు సక్రమంగా అందించాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. నల్గొండ నుండి కెమెరామెన్ మట్టయితో పుల్లారావు, రాజ్ న్యూస్. రేవంత్ ప్రభుత్వం వచ్చాక 100కు పైగా విద్యార్థులు చనిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఆనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్లచారు ఉండేవన్నారు కేటీఆర్. కానీ ఈనాటి రేవంత్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో అధ్వాన్న పరిస్థితి ఉందన్నారు. బల్లి పడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు పిల్లలకు వడ్డిస్తున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. తక్షణమే సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 100 మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే.
మరి 1,00,000 సుందరాంగులకు పెడతావు, నువ్వు ఎమ్లవాడకు వచ్చి తింటే 1,35,000 అవుతుంది. మా పొరగంలో కనీసం 100 రూపాయలతో మంచి భోజనం పెట్టేస్తలేదా నీకు? లేవా పైసలు? బయట వాళ్ళకు పెట్టడానికి మస్తుగుంటాయి, కానీ మన పిల్లలకు 6.5 లక్షల మంది పిల్లలు 1022 గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే, ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడు ఎట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది మన గురుకులాలు ఆలోచన చేయండి. మన దళిత బిడ్డలు, మన గిరిజన బిడ్డలు, మన బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ వాళ్ళు చచ్చిపోతుంటే, ఫుడ్ పాయిజనింగ్ అని రోజు ఒక్కసారి వస్తుంటే వార్తలు, గుండె అవిసిపోతుంటే చూసుకుంటా ఊకుందామా లేకపోతే కొట్లాడదామా ఆలోచించుంది. ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు కూర్చునేందుకు కుర్చీలు లేవు, పడుకునేందుకు గార్మెంట్స్ లేవు, సరిపడా గదులు లేక కొన్ని ఉన్నా శిథిలమై పెచ్చులుడిపోయే భవనాలతో మరికొన్ని దర్శనమిస్తున్నాయి. దీంతో భయంగా విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక చాలా చోట్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, బాత్రూంలు కూడా లేవు. మల విసర్జనకు ఆరు బయటకు వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. కెపాసిటీకి మించి విద్యార్థులు చేరుతూ ఉండడంతోనే ఈ ఇబ్బందులు వస్తున్నాయని పలువురు వార్డెన్లు వాపోతున్నారు. బిల్లులు రావడం లేదని అప్పులు తెచ్చి సొంతంగా కొనుగోలు చేస్తున్నట్లు వార్డెన్లు చెబుతున్నారు. తమకు పురుగుల అన్నం పెరుగుతున్నారని వాపోతున్నారు విద్యార్థులు. మెనో 3 సార్లు అవి వద్దని పాత మెనోనే పెట్టమన్నాం, ఈ మెనో తీసేసినాం అని మొత్తం అది చేంజ్ అయింది. వాడ మేడం మాకు చెప్పింది ముప్పై జిల్లాలో అయితే ఇప్పుడు మీరు మెనో కాదా బియ్యం రా పురుగులు వచ్చినాయని మేము దర్రాకు చేసినాం అంతే. అన్నంలో పురుగులు వస్తున్నాయా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి? ఆయిల్ ఫుడ్ పెడతలేరు సార్, ఆయిల్ ఫుడ్ లేదు, మళ్ళీ టిఫిన్ కూడా చక్కగా పెడతలేరు సార్. సార్ ఈ వీక్ లో మొత్తం అన్నం తిన్నాం సార్, మేమైతే ఇడ్లీ తిన్నాం సార్, ఇడ్లీ ఒకటి తిన్నాం సార్, ఇడ్లీ ఒకటే. అన్నం తినక ఎన్ని రోజులు తిన్నాం సార్, కానీ పురుగులు వస్తున్నాయి సార్. ఇప్పుడు తినలేదు సార్ అన్నం, పొద్దున కూడా తినలేము సార్. ఇప్పుడు తినలేరు, ఇంకా పొద్దున మూడు గంటల నుంచి మస్కుల దాకా పొద్దున టైం క్యాన్ ఇస్తాం మేడం. మెనూ ప్రకారం పెడితే రేవంత్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంక్షేమ హాస్టళ్లు మరింత సంక్షోభంలో పడినట్లయింది. సరైన నిర్వహణ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల కలుషిత నీటి వల్ల విద్యార్థులు పలుమార్లు జ్వరాల బారిన పడుతున్నారు. అలాగే మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా అపరిశుభ్రంగానే ఉంటున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వాపోతున్నారు విద్యార్థులు. అలాగే రుచికరమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ప్రభుత్వ ఇటు సంక్షేమ హాస్టల్స్ కానీ ఇటు ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ మొత్తం కూడా సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. మొత్తం వాటి నిర్వహణ కూడా అధ్వానంగా ఉంది. ప్రభుత్వ ఒక అధికారుల యొక్క నిర్లక్ష్యము, దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా సరైన సదుపాయాలు ఇవ్వకపోవటము, సరైన నిధులు కూడా ఇవ్వకపోవడంతో ప్రస్తుతానికి ఈ రెసిడెన్షియల్ హాస్టల్స్ పరిస్థితి అయితే అధ్వానంగా ఇటు మురికి కుంపగా మారిపోయింది. అనేక మంది విద్యార్థులు అక్కడ సమస్యల వలయంలో చిక్కుకొని సరైన విద్య పైన ఫోకస్ చేయలేని పరిస్థితి. మనతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. అసలు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు కానీ వాటి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము చెప్పండి, అసలుకి ప్రభుత్వం క్వాలిటీ విద్య ఇస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ ఇటు వారి యొక్క హాస్టల్స్ కానీ అవన్నీ అనేక సమస్యల వల్ల చిక్కుకున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అవి? మనం ముందుగా చెప్పుకున్నట్లయితే అసలు తెలంగాణ ఏర్పడిందే నియామకాలు, ఉపాధి కల్పన కోసం. ఏదైతే నిరుద్యోగం పోతుంది, విద్యారంగం బలపడుతుంది అనే ఉద్దేశంగా ఆ రోజు తెలంగాణ కోసం విద్యార్థులు ప్రాణత్యాగాలకు బలైనా కూడా
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ 11 సంవత్సరాలు దాటి 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టినా కూడా అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ సర్కార్ ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలన్నీ బంద్ చేపించి ఒక కులాల పరంగా విభజిస్తూ గురుకులాలను విభజించింది. ఎస్టీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలలు అనేసి ఇట్లా కులాల పరంగా ఉన్నటువంటి భోజనాలు కూడా చీల్చేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు గ్రామాలలో మండలాలలో ఉన్నటువంటి పాఠశాలలన్నింటినీ క్లోజ్ చేసి గురుకులాల పేరుతో ఒక దగ్గర ఇన్స్టిట్యూషన్ ఉందని అంటే ఇంకొక దగ్గర అద్దెకు తీసుకొని భవనాలను కొనసాగిస్తున్నటువంటి విషయం మన తెలంగాణ రాష్ట్రంలో అందరం చూస్తున్నాం. కానీ ఈ అద్దె భవనాలు కూడా సరి అయిన విధంగా సౌకర్యాలు లేనటువంటివి, పాత భవనాలు, పెచ్చులూడిపోతున్నటువంటి భవనాలను ఈరోజు విద్యాలకు నిలయంగా మనము తీసుకొని కొనసాగిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వము. అక్కడ కూడా సరైనటువంటి వసతులు లేవు. కనీసం టాయిలెట్స్ కానీ పిల్లలకు సంబంధించిన ఉన్నటువంటి రూములలో కూడా విండోస్ ఫెసిలిటీ లేదు, ఫ్యాన్ ఫెసిలిటీ లేదు. అక్కడ భోజనాలు మొత్తం పురుగులు పడ్డటువంటి భోజనాలు పెడుతున్నారు. అక్కడ పిల్లలు ఉంటే అక్కడ ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా సరైన సమయానికి వచ్చి పిల్లలకు బోధించినటువంటి పరిస్థితులు లేవు. ఈ టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ పోస్టులు కూడా సరిపడా పిల్లలకు సరిపడాటువంటి పోస్టులను కూడా వాళ్ళు రిక్రూట్ చేయట్లేదు. వీటన్నిటి మీద విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, మనం చూసుకుంటే ఇటు అనేక సంక్షేమ హాస్టల్స్ కానీ ప్రభుత్వ హాస్టల్స్ ఈరోజు మృతులకు నిలయంగా అవుతున్నాయి, ఆత్మహత్యలకు కేంద్రంగా అవుతున్నాయి. అట్లా ఎలాంటి సమస్యలు ఉంటున్నాయి? ఎందుకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి? ఇప్పుడు గత రోజులలో ఏం జరిగిందో అది మనకు సంబంధం లేదు, కానీ కనీసం మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయినా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 20 నెలలు అవుతుంది పరిపాలించి, ఇప్పుడు కొనసాగుతుంది. దాన్ని కూడా కనీసం మహిళలపై ఎలాంటి చట్టాలు రాజ్యాంగం రాసిన దానికంటే వ్యతిరేకంగా ఎట్లా నిరూపించగలుగుతారు అసలు అర్థం కాదు. కానీ ఎటన్నా కనీసము విద్యార్థులు బయటికి వెళ్తే తలెత్తి నిలబడే అంత ధైర్యం అని ఉండాలి కదా వాళ్ళకి. కనీసం మానభంగాలైనా ఇలాంటి ఎందుకు వాటికి ఏదైనా పరిష్కారం చేయాలి కదా అని గవర్నమెంట్ నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంత హాస్టల్స్ అయినా ఇప్పుడు జూనియర్ కళాశాలలు నేను ఇందాక మన విద్యార్థి అన్ని సంఘాలు కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ఒక 2 నిమిషాల ముందు జరిగిన కార్యక్రమంలోనే వాళ్ళు హాస్టల్లో ఉన్న విద్యార్థులకి నీళ్లు పట్టిన చారు అన్నము, అసలు అది ఇది ఎక్కడ న్యాయం అయ్యా? ఇదేం రాజకీయం అయ్యా? అర్థం కాదు. కానీ నువ్వు తిండేదేమో మంచి తిండి తింటావు, మేము ఎట్లాంటి సౌకర్యాలు మాకు అందించావా తెలియట్లేదు అనుకో. ఇదేం రాజ్యం అసలు? దొంగల రాజ్యమా, దోపిడి రాజ్యమా? నాకు అర్థం కాకుండా అడుగుతానా? మేము నీళ్ళ చారు తిని పురుగులు పట్టే తింటే నువ్వు ఆడ బంగ్లాల మీద కూకొని అసలు ఇది ఎక్కడ న్యాయమేనా? మేము నీతో నక్క చెల్లెలమే కదా, నా తోటి విద్యార్థులనైనా నా అక్క చెల్లెల నాన్నదమ్ములైనా కానీ ఇది న్యాయమేనా? అసలు నాకు అర్థం కాదు. ఇదేం పరిపాలన? సరే వాడేమో చేసిండు అని ముందు రాజకీయాలు అయిపోయినాయి కదా, ఇప్పుడున్న అందరూ చెప్పుకుంటూ పోతా ఉంటే ఇంకా మహిళలు ఎక్కడ ఉండొద్దు నీకు నాకు అర్థం కాదు. కానీ ఇంకా ర్యాలీలు చేసుకుంటూ వచ్చి కోవత్తులు పట్టుకుంటే అది ఎక్కడి కోవత్తి? ఏమన్నా ఏంటిది దేవుని ముందు దీపం పెట్టినవా అగరబత్తులా? ఇదేమన్నా న్యాయమేనా? అసలు వారు మనశ్శాంతిగా ఉండాలని తెలియట్లేదా? దీనికి ఏమని వ్యతిరేకిస్తావు నువ్వు? నాకు అర్థం కాకుండా అడుగుతా నేను అసలు నువ్వేమో అంత పెద్ద పెద్ద దాంట్ల మీద ఉంటావు, మేమేమో ఇక్కడ కూడిబడ్డ దాంట్లో లేకపోతే మురికి నీళ్ళల్లో ఉండాలి. ఎంతమంది విద్యార్థులు మొన్న కూడా అక్కడ ఇన్సూరెన్స్ జరిగింది, చచ్చిపోయేళ్ళు మొత్తానికే చనిపోతా ఉన్నారు. నీకు ఆ మాత్రం దొరకలేదా? ఆడపిల్లల పట్ల సౌకర్యం తీసుకోవాలా? అర్థమవుతుందా నీకు? రేపు అందరు మొగలు లేస్తే ఆడవాళ్ళు ఎక్కడ నుండి బతుకుతారు చెప్పు? నాకు అర్థం కాదు అసలు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరు? అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? చాలామంది విద్యార్థులు మన గజ్వేల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, లేకపోతే రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఇట్లా ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక అమ్మాయో మన కేజీబీ కస్తూర్బా గాంధీ మీదకెళ్ళి బిల్డింగ్ మీదకెళ్ళి దునికి చనిపోయినటువంటి సందర్భం ఉన్నది. ఇంకొక అమ్మాయో ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దీని మీద ఎక్కడ కూడా కనీసం రేవంత్ రెడ్డి సర్కారు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన శాఖ అధికారులు కూడా ఆ హాస్టళ్లల్లో పోయి వాళ్ళని పరామర్శించిన పరిస్థితులు లేవు. ఇది ఎంత దుర్మార్గం అని అంటే ఇట్లాంటి సందర్భాలను చూస్తే అత్యంత బాధ కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు ఇప్పటివరకు కనుక మనం చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 245 మంది విద్యార్థులు గురుకులాలు, కేజీబీవి, మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్ళు, సోషల్ వెల్ఫేర్లల్లో 245 మంది విద్యార్థులు చనిపోయిన్లు. ఇది అత్యంత దుర్మార్గం. మేము ప్రప్రథమంగా ఏమని డిమాండ్ చేస్తున్నామంటే ఈ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
మన ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో సిట్టింగ్ జడ్జి తోటి ఆత్మహత్యల పైన సంక్షేమ హాస్టల్ల గురుకులాలు కేజీబీవీలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యార్థినుల ఆత్మహత్యల పైన సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ సంక్షేమ హాస్టల్లో చనిపోయినటువంటి విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 50 లక్షల ఎస్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లా వ్యాప్తంగా ఇటు భూపాలపల్లి కానీ అదే ములుగు సైడ్ తీసుకుంటే ఈ వర్షాకాలం దాపురించిందంటే సంక్షేమ హాస్టల్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో అనేక రకాల సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఎందుకంటే గడ్డి కానీ హాస్టళ్లలో గడ్డి కానీ పాములు విషసర్పాలు పందులు స్వైర విహారం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ట్రైబల్ ఏరియాలో సంబంధించి దోమతెరలు కానీ అదేవిధంగా వాటికి సంబంధించిన హాస్టళ్ల సమస్యల గురించి చెట్లు చెక్కేయడం కానీ ఇలాంటి ఏం పట్టించుకోకుండా ఎక్కడనో పాతబడ్డ బిల్డింగ్లలో హాస్టళ్లను నడిపిస్తున్న పరిస్థితి. వీటన్నిటిపైన ప్రత్యేకంగా చొరవ తీసుకొని అధికారులు వాళ్ళకు ప్రతి నెలకొకసారి క్యాంపు పెట్టించి హాస్పిటల్లో చూపించే దిశగా అడుగులు వేయాలి. ఎందుకంటే పేద పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకునే దిశగా ఉండాలి. కానీ ఈ రకంగా ఈరోజు అధికారులు పట్టించుకున్న పరిస్థితి లేదు. అదేవిధంగా ఐటీడీఏ పిఓ గారు కూడా స్పందించి వెంటనే ఈ ట్రైబల్ హాస్టళ్ల పైన ఎక్కువ దృష్టి పెట్టి ఆ సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పేరు గొప్ప ఊరు దిబ్బలాగా ఉంది ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణ పరిస్థితి. సమస్యల వలయంతో పాటు పాతకాలం నాటి భవనాలు, శిథిలావస్థలో ఉన్న భవనాలతో అరాకొర వసతులతో సరైన డోర్లు కూడా లేని పరిస్థితి ఉంది. కుక్కలు పందులు శైరవిహారం చేస్తున్నాయి. అద్దె భవనాల్లో ఇరుకిరుకు గదుల్లో విద్యార్థులను ఇబ్బంది పెట్టడంతో అనేక సమస్యల్లో వారు ఇటు ప్రభుత్వ హాస్టల్స్ మొత్తం కూడా మృత్యుకూపంగా ఆత్మహత్యలకు నిలయంగా మరణ మృదంగాన్ని సృష్టిస్తున్నాయని ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన వసతులు కూడా కల్పించాలని విద్యార్థి సంఘాలు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. లక్షలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే వసతి గృహాలతో విద్యార్థులు నేడు సతమతమవుతున్నారు. బాలికలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ఆపదొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల సంక్షేమ హాస్టళ్లలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి. ఆడబిడ్డలకు భద్రత కల్పించాలి. హాస్టళ్లపై నిఘా పెంచాలి. అప్పుడే పాలకులు చెబుతున్న ప్రజా ప్రభుత్వం నెరవేరుతుంది అన్నారు విద్యావేత్తలు. జనం గోడును పట్టించుకొని పాలకుల్లారా జకనైనా మొద్దు నిద్ర వీడండి. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించండి. జనం జేజేలు పలికేలా చూసుకోండి. లేదంటే రాజ్ న్యూస్ వదిలిపెట్టదు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మేముంటాం. పాలకుల మెడలు వంచి మీ సమస్యలను పరిష్కరింపజేస్తాం. ఇది ఇవాటి ప్రజా గొంతుక. మరో ప్రజా సమస్యతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.